యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా దయచేయండి. ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి ప్రభు. యోబు మిమ్మను గూర్చి వివరించిన మాటలు ఎంతో గొప్పగా ఉన్నాయి. అట్టి గొప్ప దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, అందును బట్టి ఆనందిస్తున్నాం. మీ కృపా కార్యం జరిగించి మేలు చేయండి. ప్రతి ఒక్క విశ్వాసిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ప్రేక్షకుణ్ణి మీరు దర్శించండి. నూతన ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి. యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఈ అధ్యాయంలో 28 వచనాలు వ్రాయబడ్డాయి. మొదటి 11 వచనాలు విజ్ఞానము గురించి వ్రాయబడింది. నాలెడ్జ్, భౌతిక విషయాల పట్ల మానవులకున్న తెలివితేటలు, వారికి ఉన్నటువంటి భౌతిక జ్ఞానం గురించి వ్రాశాడు. 12వ వచనం నుండి దైవ సంబంధితమైనటువంటి దైవిక జ్ఞానం గురించి వ్రాశాడు. ఒకటి, మానవుని యొక్క జీవితం, భౌతిక జీవితం భూమి మీద. ఈ భౌతిక జీవితం 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. ఆ తరువాత మానవుడు జీవించబోయేటువంటి జీవితం దేవుని సన్నిధిలో లేదా నిత్య నరకాగ్నిగుండంలో. కనుక ఈ మొదటి 10 వచనాలు 11 వచనాలు ఈ భూమి మీద ఘనంగా జీవించటానికి, గొప్పగా జీవించటానికి, ఆధిక్యం కలిగి జీవించటానికి ఉపకరించే మాటలైతే 12వ వచనం నుండి అధ్యాయం చివరి వరకు ఉన్న మాటలు మరణానంతర జీవితంలో దేవునితో కలిసి ఆనందించేటువంటి ఆ ఉత్కృష్టమైనటువంటి శాశ్వతమైనటువంటి జీవిత కాలానికి సంబంధించినటువంటిది. మానవుడు ఈ భూమి మీద ఉండగానే తన మరణానంతర జీవితాన్ని గుర్చిన ఆలోచన కలిగి ఉండాలి. హాస్యాస్పదంగా ఉంటుంది కదూ ఈ మాట అన్నప్పుడు. ఆస్తికులు, నాస్తికులు, దేవుడు ఉన్నాడని నమ్మువారు, దేవుడు లేడని నమ్మువారు, ప్రపంచ జనాభా 2 రకాలుగా విడదీయచ్చు. ఒకటి ఆస్తికులు, దేవుడు ఉన్నాడని నమ్మువారు. 2 నాస్తికులు, దేవుడు లేడనేవారు. ఆస్తికుల్లో అనేక మతాలు, అనేక అభిప్రాయాలు, విశ్వాసాలు. బైబిల్ గ్రంథం ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వకీయ రక్షకునిగా, దేవునిగా గుర్తించిన వారు, ఆయనను ఆశ్రయించి క్షమాపణ పొందినవారు, ఆయనను విశ్వసించి పాపక్షమాపణ పొందినవారు, నిత్య రాజ్యము, నిత్య జీవము, దేవుని రాజ్యము అనే ఉన్నతమైనటువంటి స్థితిలో మరణానంతర జీవితాన్ని గడుపుతారు
అనేది బోధ. ఇది క్రైస్తవ విశ్వాసం. ఎవరి విశ్వాసాలు వారికి ఉంటాయి. మరణానంతర జీవితాన్ని గుర్చిన ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ఆస్తికులలో ఒక్కొక్క మత విశ్వాసానికి చెందిన వారు వారి వారి మత విశ్వాసాలు చొప్పున వారి మరణానంతర జీవితాన్ని గురించి సిద్ధపడుతూ ఉంటారు. క్రైస్తవుడు బైబిల్ అనుసరించువాడు, బైబిల్ యొక్క బోధను అంగీకరించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం చెబుతోంది, జ్ఞానం కావాలి మానవునికి అని. జ్ఞానం భూమి మీద ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? ఇది ప్రశ్నతో ప్రారంభం 12వ వచనం. జ్ఞానము ఎక్కడ దొరుకును? వెండి ఎక్కడ దొరుకుతుందో తెలుసు, బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసు, ఇనప ఖనిజం ఎక్కడ దొరుకుతుందో తెలుసు, రాగి ఎక్కడ దొరుకుతుందో తెలుసు, విద్యుత్ ఎట్లా తీయాలో తెలుసు, డ్యామ్స్ ఎట్లా నిర్మాణం చేయాలో తెలుసు. అన్ని తెలిసిన మానవునికి తెలియాల్సింది ఒకటి ఉంది, జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది. మానవ జ్ఞానాన్ని గురించి ఆలోచించినప్పుడు బుద్ధి జ్ఞానాలు భౌతిక అంశాల పట్ల అవి వివేచింపదగినటువంటివి, మనుషులు వాటిని గురించి చెప్పదగుదురు. కానీ దానిని మించినటువంటి దైవిక జ్ఞానం అది దేవుని యొద్దనే దొరికేటువంటిది. ఈ లోకంలో ప్రతి మనుషునికి కూడాను విద్య వలన వచ్చేటువంటి నాలెడ్జ్ని జ్ఞానం అని పిలుస్తాం. ఇక్కడ యోబు గ్రంథంలో చెప్పిన జ్ఞానము అనేటువంటి పదం సామెతల గ్రంథంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గూర్చిన జ్ఞాన సంపత్తిని గూర్చి సొలొమోను చెప్పిన మాటలున్నాయి, చూశారు, 8వ అధ్యాయంలో కనిపిస్తాయి. అది మరణానంతర జీవితాన్ని గూర్చిన జాగ్రత్తను గూర్చిన జీవితం కొరకైనటువంటిది. ఈ వ్యత్యాసం మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. యూనివర్సిటీస్లో, కళాశాలలలో, పాఠశాలలలో, విశ్వవిద్యాలయాలలో, ల్యాబొరేటరీల్లో మనం సంపాదించి తెలుసుకునేటువంటిది పదం జ్ఞానం అని పిలిచినది భౌతిక అంశం. అయితే ఇక్కడ జ్ఞాన వివేచనలు అనేటువంటి పదం దేవునితో కూడి నడిచినటువంటి జీవితాన్ని, పరలోక సంబంధ ప్రవేశానికి కావలసినటువంటి ఆ రిక్వైర్మెంట్స్కు శత్రువులుగా పనిచేస్తున్నటువంటి వాటిని ఎదిరించి నిలిచి గ్రహించి తెలుసుకొని జీవించటం ఉంది, చూశారు, దానిని జ్ఞానం అన్నాడు. విశ్వాసికి లేదా మానవునికి పరలోక రాజ్యాన్ని ప్రవేశించకుండా చేయటానికి అడ్డగించేవి కొన్ని శక్తులు ఉన్నాయి. ఒకటి లోకం యొక్క ఆకర్షణ, లోకంలోని వ్యక్తులతో కూడిన ప్రత్యేకమైన శోధన. అలాగనే సాతానుడు అన్నాం, అపవాది అంటారు. అపవాది మనుషులను దేవుని యొద్దకు రానియడు. అపవాది మనుషులను దేవుని యొద్దకు రానియకుండా అడ్డగిస్తుంటాడు. వారి మనోనేత్రాలకు గురుడితనం కలిగిస్తాడు. మూడవది మన శరీరము మనలను లోబరుచుకుని దేవునికి దూరంగా ఉండేట్లుగా చేస్తుంది. దానిని ప్రాచీన పాప స్వభావం ఆధారం చేసుకొని వీటిని ఏ విధంగా జయించాలి, అపవాదిని, లోకాన్ని, శరీరాన్ని ఏ విధంగా జయించాలి, ఏ విధంగా జయించి భూమి మీద భౌతిక జీవితాన్ని గడపాలి, అది తెలియచేసేదే జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది?
వివేచన ఎక్కడ దొరుకుతుంది? వివేచన అనే పదం డిజర్నింగ్, మంచి ఏది చెడు ఏది తెలియజేసేది వివేచన. మంచి చెడుల యొక్క విచక్షణను తెలియజేసేది వివేచన. ఇక్కడ చెబుతున్నాడు, ఈ వివేచన ఎక్కడ దొరుకుతుంది? ఆధ్యాత్మిక విషయాలను గుర్తించగలిగిన వివేచన, పరలోక ప్రవేశాన్ని అడ్డుకునేటువంటి శక్తులను గ్రహించగలిగిన వివేచన ఎక్కడ దొరుకుతుంది? ఇది ప్రశ్న. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, జ్ఞానము వివేచన ప్రభు అయిన క్రీస్తునందు దొరుకుతాయి. ఎక్కడ దొరుకును? జవాబు అది. చూడండి, దాని విలువను నరులు ఎరుగరు. నేను ముందే చెప్పాను కదా, మీకు మరలా చెబుతున్నాను. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగజేసింది అని పౌలు గారు రాశారు. అవిశ్వాసులు అంటే విశ్వాసులు కానివారు. మరొక భావంలో విశ్వాసులు అంటే ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వసించి ఆయనను దేవుని కుమారునిగా ఒప్పుకొని ఆయన పాప క్షమాపణ కొరకు సిలువలో తన ప్రాణమిచ్చారని నమ్మి ఆయన చేసిన బలియాగమున నా పాప శిక్షకు, నా పాపమునకు శిక్ష పడిందని విశ్వసించిన వారు విశ్వాసులు అనబడ్డారు. మిగిలిన వారంతా కూడాను అవిశ్వాసులుగానే ఎంచబడతారు. అనగా నరులు అనే పదం, నరులు అనేటువంటి పదం మనం చూస్తున్నప్పుడు చాలా తేటగా ఈ అవిశ్వాస సంబంధిత గుంపుకు ఉద్దేశించినటువంటిది. నరులు దాని విలువను ఎరుగరు. ఇట్స్ ఎ ట్రూ థింగ్. నరులు దాని యొక్క విలువను ఎరుగరు, వాస్తవం. ఎందుకంటే అది పరసంబంధమైనటువంటి అనుభవం. దాన్ని మానవులు ఎట్లా ఎరుగుతారు? ప్రాణులున్న దేశములో అది దొరకదు. ఒక వస్తువు కాదు అది దొరకటానికి. అది ఒక వస్తువు కాదు, అది ఒక ఆధ్యాత్మిక గ్రహింపు, ఒక ఆధ్యాత్మిక వెలుగు ప్రసరణ, ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తి నింపుదల. కనుక దానిని ప్రాణులున్న దేశమున అది దొరకదు. అది అవైలబిలిటీలో ఉండేటువంటిది కాదు. తర్వాత అగాధం అంటుందట, అది నాలో లేదు అంటుందట. సముద్రం అంటుంది, నా యొద్దనో లేదు అంటుంది. అగాధము, సముద్రము. ప్రాణులున్న దేశం భూమి, అగాధము పాతాళం, సముద్ర గర్భము, భూమి కాకుండా ఉన్నది సముద్ర గర్భం. ఆకాశం, సముద్రం, భూమి, పాతాళం. కనుక ఇక్కడ మూడు చెప్పాడు, ఇంకొకటి చెప్పలేదు. ఆకాశం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఆకాశమున దేవుడు ఉన్నాడు. ఆకాశం మన పరలోకమందున్న మా తండ్రి అంటాం. ఆకాశముల అవతల పరలోకం. కాబట్టి ఆకాశములు అనే పదం లేకుండా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రాణులున్న దేశము, అగాధము, సముద్రము, వాటిల్లో లేదు అనే జవాబు వస్తుంది. సోదరుడా, సోదరి, ఈ వర్తమానం నిన్ను ఆలోచింప చేయాలి. ఏమో ఏమో మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా? కాదు, మీకు వ్యక్తిగతంగా అవసరమైనటువంటిదే మాట్లాడుతున్నాను. భూమి మీద దొరకనిది, సముద్రములో దొరకనిది, అగాధములో దొరకనిది, లేనిది. దాని విలువ ఎంత గొప్పది! భూమి మీద దొరికే సువర్ణము దానికి సాటి కాదు. సువర్ణము ఎంత కలిగున్నా దానికి సాటి కాదు. ఈ దినం సాక్షి పేపర్లో నేను చదివాను,
గ్రహాంతరాలలో శాస్త్రవేత్తలు కనిపెట్టారు, వజ్రాల కొండలు ఉన్నాయట. వింటున్నారా? కొన్ని గ్రహాలైతే వజ్రపు కొండలుగానే గుర్తించవచ్చు అని అంటున్నారు. ఇప్పుడు మనకి వజ్రాలు మనకు కనుక భూమి మీద దొరికితే అది చాలా మోస్ట్ కాస్ట్లీ, చాలా ఖరీదైనటువంటివిగా గుర్తిస్తాం మనం. బంగారం, వజ్రం, వైడూర్యాలు ఇవన్నీ చాలా ఖరీదైనటువంటివిగా ఎంచుతాం భూమి మీద. అలాంటిది వజ్రాల కొండ ఉందని చెప్పి చదివాను వాళ్ళు. నేను భవిష్యత్తులో ఆ వజ్రాల కొండ వేటకు పోతారేమో మనుషులు. ప్రియ దేవుని బిడ్డలారా, సువర్ణము దానికి సాటి రాదు, దానిని విలువ చేయటానికి వెండిని తోచరాదు. అన్కంపారబుల్, వెండిని తోచరాదు. బంగారపు ఆర్నమెంట్కు చిత్తు కాగితాలతో వెలకట్టాలంటే ఎట్లా కుదురుతుంది? ఓఫీరు బంగారముకైనా, విలువ కలిగిన గోమేధికమునకైనా, నీలముకైనా అది కొనబడేటువంటిది కాదు. ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. దానికి అమ్మేది కాదు అది. కాబట్టి గోవేదికం ఇచ్చి కొనుక్కుందాం, నీలం ఇచ్చి కొనుక్కుందాం, ఓఫీర్ బంగారం ఇచ్చి కొనుక్కుందాం అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. అది మనుషులలో దొరికేది కాదు. సువర్ణమైన స్ఫటికమైన దానితో సాటి రావు. మళ్ళా చెప్పాడు సువర్ణం అన్నాడు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి రావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇవ్వబడదు. ఇవాళ ఈజీ కన్వర్టబుల్ ఏమిటి చూడండి. ఇండియాలో రూపీస్, అమెరికాలో డాలర్స్. కానీ బంగారం తీసుకొని పోతే ఈ వినిమయ ప్రాసెస్ ఉండదు. ఎక్స్చేంజ్ చేసుకోవాల్సినప్పుడు రూపీస్ను డాలర్స్లో కన్వర్ట్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. డాలర్స్ని రూపీస్లో కన్వర్ట్ చేయడానికి ప్రాసెస్ ఉంది, అక్కర్లేదు అది. గోల్డ్ ఈజ్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. బంగారం ఎక్కడైనా అంగీకరించబడిందే. కనుక అట్లాంటి బంగారం తీసుకొని వస్తే ఆ జ్ఞానం ఇవ్వబడదు. దేవుడు మనుషులకు ఉచితంగా ఇచ్చేటువంటి ఈ జ్ఞానం మనుషులు భూమి మీద కొనుక్కుంటానికి వినియోగించే వినిమయ సాధనాలకు అందేటువంటిది కాదు. అది ఇక్కడ యోబు చెబుతున్న మాటల్లోని గొప్పతనం. దేవుడు మనుషులకు ఇచ్చేది ఏది కూడా డబ్బుతో కొనేటువంటిది కాదు. భార్యను దేవుడు ఇస్తాడు, అది డబ్బుతో సాధ్యమయ్యేది కాదు. బిడ్డలను దేవుడు ఇస్తాడు, అది డబ్బుతో కొనగలిగేది కాదు. ఊపిరి దేవుడు ఇస్తున్నాడు, అది డబ్బుతో కొనగలిగేది కాదు. దేవుడు మానవులకు ఇచ్చినది డబ్బుతో కొనగలిగేది కాదు. ఆయన స్థాయి ఎంతటిదో మనం అర్థం చేసుకుంటే ఈ భౌతిక అంశాల పట్ల చాలా నిరాసక్తత, చాలా చిన్న చూపు కలుగుతుంది. లోకాన్ని చూచినప్పుడు ఇది సొదొమ గొమొర్రాల వలె దగ్ధమైపోయేటువంటి దగదగలాడుతున్న పట్టణం అని అర్థమవుతుంది. సోదరుడా, సోదరి, దీనిపై వ్యామోహం వీగిపోతుంది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఏది నిన్ను టెంప్ట్ చేస్తోంది ఈ లోకంలో? నీ హృదయం దేనికి టెంప్ట్ అవుతోంది? ధనాకర్షణక, అందమైన స్త్రీ పట్లన, విలువైన వస్తువుల పట్లన, ఖరీదైన కార్ల పట్ల? వేటి వైపు నీవు ఆకర్షించబడుతున్నావు? అవి నశించబోతున్నాయి. అవి విడిచి వెళ్ళబోయేటువంటివే కానీ స్వతంత్రించుకునేవి కావు. ఈ భావన ఒక మానవునిలో ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి ఈ భూమి మీద ఉన్న సంపదను తృణప్రాయంగా ఎంచగలుగుతాడు. కీర్తి కాంక్షలను తృణప్రాయంగా ఎంచగలుగుతాడు.
ఈ ఉదయకాలం నేను కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. ఫరో యోసేపుని ఎంత గౌరవించాడు. యోసేపు యొక్క జ్ఞాన ప్రదర్శనకు ముగ్ధుడైన ఫరో ఐగుప్తు మీద ప్రధానిగా నియమించాడు. ఎంత ప్రభావవంతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ యోసేపు చవిచూచాడు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో రాస్తాడు, యోసేపును ఎరుగని ఫరో పరిపాలిస్తూ ఉన్నాడు. ఎంతవరకు ఉంది ఈ ఇన్ఫ్లుయెన్స్ యొక్క ఎఫెక్ట్? ఫరో చేంజ్ అయ్యేటప్పటికీ యోసేపు ప్రభావం తగ్గిపోయింది, కనపడలేదు. యోసేపు జ్ఞానం గుర్తించబడలేదు. మనం కూడా అంతే. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి నీకు పరిచయం ఉంటే ఆ పరిచయ కాలంలో వారు పనిచేస్తున్నప్పుడు యంత్రాంగం నీకు గౌరవిస్తుంది. క్రొత్త వారు వస్తే నీ ఉనికి సమస్య పోతుంది అక్కడితో. కనుక మానవుడు గుర్తించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. అదేమిటంటే భూమి మీద మానవ జీవితం తాత్కాలికమైనది. దీని యందు నీవెంత సంపాదించినా, కీర్తికాంక్షలు గడించినా అవి తాత్కాలికమే. సచిన్ టెండూల్కర్ అనేటువంటి ఒక క్రీడాకారుడు 200 టెస్ట్ ఆడబోతున్నాడని పేపర్ అంతా కూడా అదే ఉంది. వాళ్ళ 2 సంవత్సరాల తర్వాత ఆయన జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మానవుని కీర్తి తగ్గిపోతూ ఉంటుంది. అంతకంటే గొప్ప ఆటగాడిగా పేరుగాంచి అంతక ముందు కాలంలో గవాస్కర్ అనే ఆయన్ని వాళ్ళు ఈ తరంలో ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? మానవులను మనం గుర్తెరుగుదాం. ఈ కీర్తికాంక్షలు, పేరు ప్రతిష్టలు, ఈ ప్రభావాలన్నీ కూడా గతించిపోయేవే కానీ నిలిచేవి కాదు. అందుకే యోబు గ్రంథం చెబుతోంది, ఈ జ్ఞానం మానవ విధానాల చేత కొలవబడేది కాదు, అమ్మబడేది కాదు, తోచబడేది కాదు. కూచు దేశపు పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. ఎలా ఉంది ఈ మాట మీకు? పగడాల పేరు, ముత్యాల పేరు అంటే దాని ముందు ఎత్తనే కూడదంట. ప్రశస్తమైన నగల పేరు దాని ముందు ఎత్తకూడదంట. అంత గొప్పదా ఈ జ్ఞానం? ఈ మాటలు వింటుంటే ఈ జ్ఞానం మీకు కావాలి అని అనిపించడం లేదా? నాకు అనిపిస్తుంది ఈ జ్ఞానానికి మనం అర్హులం కాదు కదా. కానీ దేవుడు అర్హుడిగా ఇచ్చాడు. ఆ దైవిక జ్ఞానం ఇచ్చి నిన్ను భూమి మీద తన కొరకు వినియోగించుకోవాలి, తన ప్రతినిధిగా అని దేవుడు కోరుతూ ఉన్నాడు. కూచు దేశపు పుష్య రాగము దానికి సాటి కాదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. శుద్ధ సువర్ణమునకు కనబడినది కాదు. అట్లైన జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? మరలా అడుగుతున్నాడు, అట్లయితే జ్ఞానం ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? అది సమస్తమైన సజీవులందరికీ మరుగైనది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడినది. మేము చెవులారా చెప్పున్నది, దానిని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. మేము చెవులారా దానిని గూర్చిన వార్త వింటిమి అని మరణము అంటుంది. నాశనము, మరణము అనేవి జ్ఞానాన్ని గుర్చట చెవులారా విన్నాయట. దేవుడే దాని మార్గమును గ్రహించును. నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తే జ్ఞానం. అర్థమవుతుందా? నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తే జ్ఞానం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31 వచనంలో రాస్తున్నాడు, యేసుక్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడు అని. కనుక దేవుని గురించిన అవగాహన, నిత్యత్వాన్ని గురించిన అవగాహన, పరలోకమును గురించిన అవగాహన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసంతోనే ప్రారంభం.
కాబట్టి అంటున్నాడు, దేవుడే దానికి మార్గం, దాన్ని ఆయనకే తెలుస్తుంది. ఆయన భూమి అంతా వరకు చూస్తున్నాడు, ఆకాశం దాన్ని తెలుసుకుంటున్నాడు. గాలికింత బరువుండాలు నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జనములకింత కొలతను వాటిని చూచినప్పుడు, వర్షానికి కట్టడం నియమించినప్పుడు, మెరుపుకు మార్గం ఏర్పరిచినప్పుడు దానిని చూచి ఆయన బయలుపరిచాను. అదే సామెతల గ్రంథంలో అంటాడు, క్రియేషన్ యొక్క ప్రారంభ దశలో దాన్ని ఏర్పరిచాడు అని అన్నాడు. అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి మానవులు అనేటువంటి ఉద్దేశము మొదట దేవుడు కలిగిన వాడై ఈ యొక్క సృష్టి అంతా చేశాడు అనేది ఇక్కడ అర్థం. కనుక దేవుణ్ణి మనుషులు తెలుసుకోవాలనేటువంటి అభిప్రాయం ఉన్నదే, ఆ అభిప్రాయం యొక్క ప్రదర్శన జ్ఞానముగా చెప్పబడింది. యెహోవా దానిని స్థాపన చేసి పరిశోధించెను, మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాడు. ఇదండి మూలం. యెహోవా యందు భయభక్తులు జ్ఞానము. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? అది ఇట్స్ నాట్ ఎ కమోడిటీ టు పర్చేస్. కొనటానికి ఇది ఒక వస్తువు కాదు, ఇది దేవుని యందలి భూమి మీద భయభక్తుల ద్వారా దీనిని మనం సంపాదించుకోగలుగుతాం. దట్ ఇట్ సెల్ఫ్ ద విజ్డమ్. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ప్రభువైన యేసునందు తప్పక విశ్వాసం ఉంచుతాడు. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దిస్. దీనికి వేరొక ప్రత్యామ్నాయము లేదు. ఆయన పంపిన ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించుట ఏ నిత్య జీవం. అదే జ్ఞానం. భూమి మీద అంతా సంపాదించుకుని నరకానికి పోయితే ఏమిటి ఆ వ్యక్తికి ఉన్న జ్ఞానం? 70 సంవత్సరాల జీవితం కోసం ఎన్నో సంపాదిస్తామే, నిత్యత్వాన్ని గురించిన ఆలోచన క్షణమైనా కూడదా? నీవు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? ఈ రాత్రి ఈ ప్రశ్న సూటిగా నీ హృదయానికి తీసుకో. వేదనా స్థలానికి, తదుపరి నరకానిక? ఒక వృద్ధుడు అన్నాడు నాతో, భూమి మీదే నరకం అని. కాదు, భూమి మీద నరకం కాదు. మరణానంతరం జరిగే తీర్పు అనంతరం పరద్రోయబడిన దేవదూతల కొరకు ఏర్పరచబడిన అగ్నిగుండంలో అవిశ్వాసులు పడవేయబడతారు. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏలూరు పత్తేబాదాలోని బెరాకా చర్చ్, డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చర్చిలో ప్రతి బుధవారము బైబిల్ స్టడీ ఉంటుందండి. సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల మధ్య డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. నూతన ఆర్థిక సహకారాలను పంపండి ప్రభు. పరిస్థితులు చక్కదిద్దుతున్నందుకై కృతజ్ఞతలు. యేసు నామమున వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.